హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన గార్డెనింగ్లో చిన్న హార్వెస్ట్. ఎందుకంటే రోజు బెండకాయలు రోజు తెంపకుంటే అసలు ఎంత పెద్దగా అయిపోతున్నాయి. అసలు విత్తనాలు చాలా ముదిరిపోయినట్టు అనిపిస్తున్నాయండి బెండకాయలు. అందుకోసమని బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చిన్నగా అసలు మనకు ఇంటికి సరిపోను. ఈరోజు తెంపామంటే మళ్ళీ రేపు తెంచుకోవచ్చు. మనం ఆ 2 రోజుల బెండకాయలు అనేది వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు హార్వెస్ట్ చేస్తున్నాను. అసలు మాది స్మెల్ భలే ఉంటుందండి కరివేపాకు. ఒక చిన్న మొక్క నాటుకోండి, ప్రతిరోజు మనకు ఇంట్లోకి వాడుకోవచ్చు. ఈ విధంగా నేను కొత్తిమీర వేసానండి. మనకు కొత్తిమీర కొంచెం వేసినా మనకు అదే తెంపుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఇది నాటు కొత్తిమీర అండి. ఇది ఒక్కసారి తెంపామంటే మళ్ళీ రాదు. మనం సీడ్స్ లేస్ అంటే మనము హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి నాటితే ఒక్కసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ 4-5 సార్లైనా సరే వస్తుంది. ఇది నాటు కొత్తిమీర. చాలా స్మెల్ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం పెరుగు చట్నీకైనా చాలా బాగుంటుంది. కూరలోకి మామూలుగా పిల్లలకు పైన హార్వెస్ట్ చేసి అన్నీ కలిపి తినిపిస్తే కూడా చాలా బాగుంటుందండి. దోసకాయలు అవి వేసి తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా చాలా బాగా వచ్చింది నాకు కొత్తిమీర. కాకరకాయలు ఉన్నాయి, అయితే కాకరకాయలు కూడా తెంపుదాం అనుకున్నాను. కొంచెం చిన్నగా ఉన్నాయి, ఎక్కువ అంత పెద్దగా లేవనేసి వదిలేసానండి. చాలా బాగా పూత అయితే చాలా బాగా వచ్చింది. వీటికి ఇప్పటికి ఏం వేయలేదు, ఓన్లీ వేపపిండి ఒక్కటి వేసాను. ఇప్పుడు మళ్ళీ వేపపిండి వేయాలి. మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. వేపపిండి ఒక్కటి వేసి జీవామృతం వేసామంటే చాలు, చెట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు పుదీనా కూడా ఉందండి, పుదీనా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఎందుకంటే మన ఇంటికి సరిపోను కొంచెమైనా సరే మనం 2 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తూ ఉన్నట్లయితే మన ఇంట్లోకి మనం చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంత చూడండి, మనకెంత హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది మన కూరగాయలు మనం తెంపి తీసుకొని వెళ్తున్నప్పుడు. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఆ మార్కెట్లో ఉన్నదానికంటే అవి ఎన్ని మందులు కొట్టింటారో, ఎంత కలుపు తీసినప్పుడు ఎట్లా తొక్కింటారో అలా అనిపిస్తుంది కదా. మన సొంతంగా మనం పండించి మనం చేసుకునే ఎంత బాగుంది చూడండి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నా సొంతంగా నేను పండించినవి కొన్నైనా తినగలుగుతున్నాను కదా అనే హ్యాపీనెస్ చాలా నాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.